మాజీ మంత్రి ఆర్కే రోజా వైసీపీకి గుడ్ బై చెప్పేసినట్టేనా? అందుకే తన ఎక్స్ ఖాతా నుండి వైసీపీ పార్టీ పేరును తొలగించారా? పుట్టింట్లో రాజకీయాలు మానేసి అత్తగారింట్లో పాలిటిక్స్ చేయాలని అనుకుంటున్నారా? తమిళనాడులో కొత్తగా పురుడు పోసుకున్న ఆ పార్టీలో చేరేందుకు ఆమె ఆసక్తి చూపిస్తున్నారా? వైసీపీ ఫైర్ బ్రాండ్ మాజీ మంత్రి రోజా వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత సైలెంట్ అయిన ఫైర్ బ్రాండ్ రోజా ఫ్యాన్ పార్టీకి బై బై చెప్పబోతున్నట్టు ప్రచారం జరుగుతుంది. తాజాగా తన సోషల్ మీడియా ఖాతా నుంచి వైసీపీ పార్టీ పేరును రోజా తొలగించడంతో ఆమె పార్టీ మారడం పక్కా అని పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతుంది. నిన్న మొన్నటి వరకు తన ఇన్స్టాగ్రామ్ లో వైసీపీ నగరి ఎక్స్ ఎమ్మెల్యే ఎక్స్ మంత్రిగా పేరు కనిపించేది. తాజాగా తన ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ లోనూ ఆమె చేంజ్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరును తొలగించి నగరి ఎక్స్ ఎమ్మెల్యే ఎక్స్ మంత్రిగా మార్పులు చేశారు. అంతేకాదు పార్టీ అధినేత వైఎస్ జగన్ ను కూడా అన్ఫాలో చేశారు. జగన్ తో ఉన్న ఫోటోలను కూడా తొలగించారు. దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రోజా గుడ్ బై చెప్పబోతున్నట్టు టాక్ వినిపిస్తుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత మాజీ మంత్రి ఆర్కే రోజా సైలెంట్ అయ్యారు. నగరి నియోజకవర్గానికి రావడమే పూర్తిగా మానేశారు. ఎన్నికల్లో ఓడిపోయాక నియోజకవర్గంలో 1-2 సార్లు మాత్రమే రోజా పర్యటించినట్టు పార్టీ నేతలంటున్నారు. ఇలా వచ్చి అలా వెళ్లిపోయారంటూ సొంత పార్టీ నేతలు గుసగుసలాడుకుంటున్నారట. అయితే ఇదే సమయంలో రోజా విదేశీ ట్రిప్ కు వెళ్లడం కూడా చర్చనీయాంశంగా మారింది. సొంత పార్టీ లీడర్లు ఇతర పార్టీల వైపు చూస్తున్న సమయంలో వారిని పట్టించుకోకుండా విదేశీ పర్యటనలు ఏంటని పార్టీ హైకమాండ్ కూడా క్లాస్ పీకినట్టు తెలిసింది. దాంతోనే ఆమె పార్టీ మారాలని డిసైడ్ అయినట్టు అనుచరులు చెబుతున్నారు. వాస్తవానికి వైసీపీ అధికారంలో ఉండగా మంత్రిగా పనిచేసిన రోజా ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్నారు. టీడీపీ నేతలపై పదునైన వ్యాఖ్యలతో అటాక్ చేశారు. కొన్ని సమయాల్లో విచక్షణ కోల్పోయి ఘాటు వ్యాఖ్యలు కూడా చేశారు. వైసీపీ హయాంలో ఒక వెలుగు వెలిగిన రోజా ఇప్పుడు పార్టీ మారుతారంటూ రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. మరోవైపు చిత్తూరు జిల్లా రాజకీయాల్లో సీనియర్ లీడర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో రోజాకు అసలు పొసగడం లేదట. గత అసెంబ్లీ ఎన్నికల్లో సొంత పార్టీ నాయకులే తనను ఓడించారంటూ పలుమార్లు రోజా ఆరోపించారు. ప్రస్తుతం నగరిలో రోజాకు ఇక కేడారంటూ ఏమీ లేదని తెలుస్తుంది. అలాగే ఏపీలో వైసీపీ మినహా వేరే పార్టీలోకి వెళ్లలేని పరిస్థితి. ఇలాంటి సమయంలో ఏపీలో ఉండే కంటే వీడితేనే బెటర్ అనే ఆలోచనలో రోజా ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికీ కూటమి ప్రభుత్వం మాజీ మంత్రి రోజాను టార్గెట్ చేసింది. ఆడుదాం ఆంధ్ర కప్ లో 100 కోట్లు దుర్వినియోగం అయ్యాయని సిఐడికి ఫిర్యాదులు వెళ్లాయి. ఇప్పటికే సిఐడి దీనిపై విచారణ జరుపుతుంది. ఈ క్రమంలో రోజా వైసీపీకి మాత్రమే కాదు ఇక ఏపీకి గుడ్ బై చెప్పేసి తమిళనాడు వెళ్లిపోదామని నిర్ణయించుకున్నారని టాక్. అక్కడ తమిళ దళపతి విజయ్ పార్టీ తమిగల వెట్రి కజంగంలో చేరాలని డిసైడ్ అయినట్టు సమాచారం. ఇప్పటికే రోజా భర్త సెల్వమణితో కలిసి విజయ్ తో రోజా భేటీ అయినట్టు ప్రచారం జరుగుతుంది. అందుకు విజయ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. అందుకే ఆమె నగరికి రాకుండా ఎక్కువగా తమిళనాడులో తిరుగుతున్నారట. మొత్తంగా ఆర్కే రోజా త్వరలోనే విజయ్ పార్టీలో చేరడం ఖాయంగా కనిపిస్తుంది.